టైంలో సాధువులు విద్వాంసులు వేద పండితులంతా మీరు ఎదేటప్పుడు మీకు బ్రహ్మరాంబాదేవి అంశ వల్ల ఆడపిల్ల పుట్టబోతుందని చెప్పుకుంటారు. అయినా సరే సతమతం అవుతానే ఉంటారు. కొన్నాళ్ళకి ఆడపిల్ల పుడుతుంది. పుట్టిన వెంటనే మహాదేవుని నామకరణం చేస్తారు. యోగులు సిద్ధులంతా ఉన్న శివశరణి అని పిలిచేవారు. అక్క మహాదేవ అమ్మవారి విద్యాభ్యాసం అంతా బసవేశ్వర గురువుగారి దగ్గర జరుగుతుందండి. ఆయన నిత్య శివారాధకుడు ఆయన. అమ్మవారి జాతకం రీత్యాల తల్లిదండ్రులు చెప్తారు శివధ్యానం దొరుకుతుందని. అదే నియమంతోనే పాప చిన్నప్పటి నుంచి స్వామిని కొరవడం మొదలు పెడుతుంది. ఆవిడ యుక్త వయసు వచ్చిన తర్వాత మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని కూడా సంకల్పంగా ఉండేది. అక్క మహాదేవ అమ్మవారు చాలా సౌందర్య రాశి. ఎంత సౌందర్య రాశి అంటే ఆవిడ అందాన్ని చూసి ప్రతి దేశాన్ని పరిపాలించి రాజుని అక్క మహాదేవుని పెళ్ళాడాలనుకునేవాడు. ఎప్పుడు ఆవిడ శరీర సౌందర్యాన్ని చూసి మురిసిపోయేది కదా, ఎప్పుడు శివారాధనలోనే ఉండేది. కర్ణాటకలో పుట్టి పెరిగింది కాబట్టి కర్ణాటక రాజ్యాన్ని పరిపాలించే రాజుని కౌశికుడు అమ్మవారి అందాన్ని చూసి ఏ విధంగా సరే అక్క మహాదేవిని తన పట్టప్రాణిగా చేసుకోవాలనుకుంటాడు. అనుకున్న తక్షణమే తన మంత్రి చేత అక్క మహాదేవి తల్లిదండ్రులు కౌరువు పంపిస్తాడు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని. వాళ్ళు నిరాకరిస్తారు. మా అమ్మాయి కారణ జన్మరాలు, ఈ జన్మకు పెళ్లి యోగం లేదు, ఒక శివైకే ఇంతమంది చెప్తారు వాళ్ళు. అదే విషయం మంత్రి రాజుతో చెప్తాడు. రాజుకి చాలా కోపం వస్తుంది. ఏంటి వీళ్ళు నా రాజ్యంలో బతుకుతూ నేను పెళ్ళాడదామని నిరాకరిస్తున్నారు, బలవంతంగా అయినా సరే అక్క మహాదేవిని తీసుకురండి, నేను రాక్షస వివాహం ఆడతానని చెప్పి రాజుపట్లను పంపిస్తాడు. రాజుపట్ల వచ్చినప్పుడు అక్క మహాదేవి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఏంటి మా అమ్మాయి జీవితం రాజు చెరలో మగ్గిపోవాల్సిందేనా, మా అమ్మాయి కంటే శివజ్ఞానం దొరకదా అని. తల్లిదండ్రుల బాధ చూడలేక అక్క మహాదేవమ్మ రాజు చూసి అక్కడి తల్లిదండ్రుల బాధ చూడలేక అక్క మహాదేవమ్మ రాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి రాజా మనం పెళ్లి చేసుకున్నాం, కాకపోతే నువ్వు 2 షరతులకు అంగీకరిస్తే నేను నిన్ను పెళ్ళాడతానంటారు. అమ్మవారి అందానికి దాతదే ఏ షరతకైనా అంగీకరిస్తానంటారు. మత మార్పే విధానానికి అంగీకరించమని అడుగుతారు. ఆయన జైన మతస్థుడు, వీళ్ళు వీర శైలవులు. జైన రాజ్యంలో వీర శైలవులు అంటే చాలా నీచాతి నీచంగా చూసేవారు రాజుగారు. అయినా సరే అమ్మవారు అందానికి షరతుకు అంగీకరిస్తాడు, తాను మత మారడానికి అంగీకరిస్తాడు. రెండో షరతు ఏంటంటే నీ రాజ్యంలో కొన్ని రోజులు నేను ధ్యానంలో కూర్చుంటాను, ఆ ధ్యానం అంతా పెళ్లి చేసుకుంటాను, అంతవరకు నాకు కాశ వద్దండదు. దానికి ఒప్పుకుంటాడు. చేస్తే 1 రోజు 2 రోజులు ఎలా పెళ్లి చేసుకుంటారు కదా అని తన రాజ్యంలోనే చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారు తపస్సులో కూర్చుంటారు. రోజులు గడుస్తుండే, నెలలు గడుస్తుండే, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. రాజుగారికి వృద్ధాప్య దశ దగ్గర పడుతుంది. ఏంటి ఈమెను తీసుకొచ్చి ఎంతకాలం అయింది, ఎంతకాలం మరి తపస్సులోనే కూర్చుంది, నా వయసు అయిపోతుంది, నేను ఎప్పుడు పెళ్ళాడాలని చెప్పి కామ వాంఛతో తపస్సులో ఉన్న అమ్మవారిని రాజుగారు. ఆవిడ తపస్సు భంగం కలిగి లేస్తుంది. రాజధాని నేను ఇంతకాలం పాటు నీ రాజ్యంలో తపస్సు చేస్తున్నాను, నా భక్తిని నువ్వు గమనించలేదు, నీకు కావాల్సిందేంటి, ఈ తృచ్ఛమైన ఈ శరీరమే కదా, వచ్చి తీసుకోమని చెప్పి తన వస్త్రంలో తానుగా ఊపిరి తీసి రాజుగారి ముందు దిగంబరగా నిలబడతాడు. ఆ దిగంబరగా నిలబడ్డప్పుడు తల వెంట్రుకలే వస్త్రాలుగా ఏర్పడతాయి. ఇది నల్ల డ్రెస్ కదా, అమ్మవారు దిగంబర తల వెంట్రుకలే. అప్పుడు ఆవిడ జైన తీర్థంతుల వారు కనబడతారు. రాజుగారి తల మీద పడతాడు. అమ్మ, తెలియక చేసిన తప్పు కూడా నన్ను క్షమించు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నా రాజ్యంలో నువ్వు, నీకు సకల సంపదలు సమకూరుస్తానంటారు. అయ్యా, నేను నీ కనువిప్పు కలిగించడం కోసం నేను రాజ్యానికి వచ్చాను, నీ కనువిప్పు కలిగింది కాబట్టి నేను చెన్నమల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళాలంటారు. మనం మల్లికార్జున స్వామి అంటాం, కర్ణాటక భక్తులంతా చెన్నమల్లికార్జున స్వామి అంటారు. చెన్నమల్లికార్జున స్వామి అనే పదం అమ్మవారు వచనంలో వచ్చిన ఉంది. ఆ వచనం ద్వారానే ఇప్పుడు కర్ణాటక భక్తులంతా చెన్నమల్లికార్జున స్వామి అంటారు. 12వ శతాబ్దం అంటే సుమారుగా 800 సంవత్సరాల క్రితం ఆ కర్ణాటక నుంచి నల్లమల ఫారెస్ట్లో అమ్మవారు దిగంబరిగానే రావడం జరిగింది. శ్రీశైలం 800 సంవత్సరాల క్రితం అంటే ఈ నల్లమల ఫారెస్ట్ ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. రూరమొగాలు తిరిగే ప్లేస్లో ఒక లేడీ దిగంబరిగా రావడం అంటే. శ్రీశైలం కంటే ముందు కళ్యాణ పట్టణంలో చించుతండకి వెళ్తుందంటండి. ఆ గ్రామంలో ఉన్న ప్రజలంతా అమ్మవారి వేషధారం చూసి పిచ్చిదని చెప్పి రాళ్లతో చాలా హింసిస్తారంట. అదే ఊరు పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు కింద చేరుతుందంట అమ్మవారు. ఆ ఊళ్ళో చిలకమ్మ అని చెప్పి మోగవాడు భిక్షాటం చేసుకుని సాయంత్రం సరిగ్గా అదే చెట్టు కింద వెళ్ళి వండుకు దిగదంట. ఈ అమ్మవారు రక్తం బుద్ధి నిత్య సపరీలు చేస్తుంట. ఈ సపరీలు చేయడం వల్ల నోటి మాట వస్తుంట. ఈ విషయంలో చెంచు గుడంలో ఉన్న వాళ్ళకందరూ చెప్తాను, అమ్మవారు వనదేవత, అందువల్ల నాకు నోటి మాట వచ్చింది. ఆ గ్రామంలో ఉన్న చెంచు తండా వాసులంతా రమ్మన్న దేవతలా కొలవడం మొదలు పెట్టారంట. అదే టైంలో శ్రీశైలం స్వామివారి దర్శనానికి వచ్చింటారు. అక్కడ స్వామి దర్శనం చేసుకుని ఆయన గురువు గారు చెప్పిన గురు ఉపదేశం ప్రకారం అల్లం ప్రభు ఎక్కడ కూర్చోవాలి తపస్సులను అన్వేషించే టైంలో ఈ వనదేవత ప్రత్యక్షమై, అమ్మ, నువ్వు మంచి సంకల్పంలో వచ్చేవాటి నేను కాపాడుకుంటాను, నువ్వు వచ్చి నా గర్భంలో వచ్చి కూర్చోమ్మా అని చెప్పి తానంతరిగా తానుగా కలిసి విద్వాంసులు వేద పండితులు చెప్తున్నారు. ఈ గుహలు పూర్వస్తు శాఖ వల్ల అయితే 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడని వాళ్ళు చెప్తున్నారు. ఈ గుహ లోపలికి వెళ్ళి చాలా కఠోర తపస్సు చేసిందండి. ఆవిడ తపస్సు వల్ల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళు ఈ గుహలో ప్రత్యక్షమయ్యారని చరిత్ర ఉంటుంది. దానికి నిదర్శనంగానే సహస్రంగా ఏర్పడ శివలింగం ఉంటుంది గుహ లోపల. ఇప్పుడు ఆ స్వామి దర్శనానికి ఈ అడవిలో మనం ఎంత దూరం వచ్చాం. శ్రీశైలం ఉన్న స్వామిని జ్యోతిర్లింగం అన్నది స్వయంభూలింగం అండి. శ్రీశైలం ఉన్న స్వామి వారికి అయితే మనం అభిషేకాలు చేస్తాం. ఇక్కడ ఉన్న స్వామికి ఎవరో అభిషేకాలు చేయరండి.
సహసిద్ధంగా ఒక డ్రాప్ వాటర్ లింగం మీద పడతా ఉంటారు. 365 రోజులు ఈ స్వామికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. మనం ప్రతి దేవాలయానికి గుడికి వెళ్తుంటాం. దేవాలయం ముందుకు మనం ఏర్పాటు చేసుకుంటాం ముఖద్వారం కానీ ఎంట్రన్స్ కానీ ఇవన్నీ. ఈ కేవ్స్ ముందు చూడండి ఎంత పెద్ద నేచురల్ ఆర్ట్ ఏర్పడిందో శిలాతోరణం. ఇది ఒక భౌగోళిక అద్భుతంగా చెప్పబడుతుంది శిలాతోరణం. మనకి తిరుపతిలో కూడా ఉంది. తిరుపతిలో ఉన్నదైతే 26 అడుగులు ఇప్పుడు ఉంటుంది, ఇదేమో 200 అడుగులు కూడా ఇది 14 అడుగులు వెడల్పు. స్వామి గుహలో ఉన్నాడు అంటే నిదర్శనం ఒకటి. నెక్స్ట్ మాత ఉండదండి, 22 సంవత్సరాలు బట్టి ఆవిడ శివరాత్రి ముందే హద్దుకోకపోతే ఫారెస్ట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. గుల్బర్గాలో ఉండదు, ప్రతి యూట్యూబ్లోనే కనపడుతుంది. మహిమలు మంత్రాలు అంటే ఆవిడ దగ్గర ఏమి లేవు, కాకపోతే స్వామివారి కృప ఉంది. వచ్చిన భక్తులందరినీ దీవించి బొట్టుపెట్టి పంపిస్తుంటుంది. చాలా మంది ఇంటర్వ్యూలు కూడా చేశారు రాత్రి ఎలా ఉంటున్నా అమ్మాయి ఏంటని. అమ్మవారు రమ్మంది వచ్చిన ఇక్కడే ఉంటున్నా ఉంటుంది. చీకటి పడితే ఇక్కడ మనిషి జాడ కనబడదు, జంతువులు తప్ప. అటువంటి ప్లేస్లో లేడీ ఉందని మేము నమ్మే నిజం అది ఒకటి. స్వామి ఉన్నాడు, కృప ఉందన్నది. ప్లస్ శిలాతోరణం, ఈ మాతా స్వామి జరిగే అభిషేకం. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చి వెళ్తే సెకండ్ టైం వచ్చి వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారండి. అనుకున్న కోరికలు తీర్తే వస్తున్నారు, లేకపోతే గుహలు మళ్ళీ చూడాలని వస్తున్నారు. అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు వేలాది మంది నన్ను పలకరించి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈ స్వామిని భారీగా వరాలని కోరవసరం లేదండి. వెళ్ళి మనస్ఫూర్తిగా స్వామిని 2 చేతుల్లో పట్టుకుని ముగ్గురు ఆయనకి 3 సార్లు తాకిస్తే చాలు. ఆయనకి తెలియని బాధ అంటే మన దగ్గరే ఉన్నారు. తీర్థానని వచ్చి వాళ్ళు వస్తాను సర్వంతర్యామి. యాక్చువల్గా ఇక్కడ మెడికల్ పర్పస్గా చాలా మంది క్యూర్ అనే ఉన్నారండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ, స్టమక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ. ఎందుకంటే లోపలికి మనం ఒక సందులో వెళ్ళాలి. మనకు తెలియకుండా మన బాడీని రకరకాలుగా మసాల్సి వస్తుంది లోపల, మనకు తెలియదు ఆ విషయం కూడా. చాలా మంది బ్యాక్ పెయిన్ క్లియర్ అయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. బెంగళూరు నుంచి డాక్టర్స్ 12 మంది వచ్చారు. వాళ్ళ బృందం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళే చెప్పారు, 3వ సారి వచ్చినప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళదని ఏమైంది. ఏమైనా నమ్మితే నమ్మినంత మహాదేవ వత్రీకరణ శుద్ధిగా నమ్మి కొలిస్తేనే ఓం నమ శివ. అందుకే బోలా శంకరుడు ఉంటారు శివుడిని. శ్రీరాముడు అందరికీ దేవుడే. శ్రీరాముడు స్వామిని నమ్మొచ్చాడు శ్రీశైలం, అందుకే మోక్షాన్ని పొందాడు ఆయన. శైలానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాండి. ఏదో నేను అభిషేకం జరుగుతుందని కుండపోత అభిషేకం జరుగుతుంది స్వామివారికి. స్వామిని పట్టుకుంటే ప్రతి ఒక్కరి చేతులు చెమయం పోస్తాయి, కడిస్తే. ఆయన నెత్తి మీద ఒక బొడుపు టైప్లో ఉంటుంది, డ్రాప్ నిలబడి ఉంటుంది. పడుతుంది అది కానీ పాటలో పడుతుంటుంది. అది గోల్డ్ కలర్లో మెరుస్తుందండి డ్రాప్. అది ఎట్టి పరిస్థితులు టచ్ చేయడం మాత్రం ట్రై చేయకండి. ఆయన ఇక్కడ విద్వాంసులు వచ్చారు, సైంటిస్టులు కూడా వచ్చారు. ఇక్కడికి విద్వాంసులు అయితే స్వామివారికి సహసిద్ధంగా పడే వాటర్ని తాకి మేల పడుతుందని వాళ్ళు అన్నారు. సైంటిస్టులు అయితే న్యాచురల్గా పడే వాటర్ కొన్ని కెమికల్స్ ఉంటాయి, టచ్ చేసి తగ్గరాసుకునే రోగాలు వస్తాయని చెప్పారు. ఏది ఏమైనా డ్రాప్ టచ్ చేయకుండా మనస్ఫూర్తిగా స్వామి 2 చేతుల్లో పడిన తల 3 సార్లు తాగించరండి. శ్రీశైలంలో కూడా అందరికీ స్పష్ట దర్శనం దొరకవు, ఇక్కడ అందరికీ దొరుకుతాయి. చాలా మంది హుషారుగా ఉంటారు. ఫస్ట్ దర్శనం అయితే 2వ సారి కూడా దర్శనం వెళ్ళిపోతూ ఉంటారు. ఈ స్వామిని ఒక్క రోజులో ఒక్కసారి మాత్రమే దర్శనం చేసుకుంటారండి. ఏదైనా అనుకున్నా జరిగితే శ్రీశైలంలో నిద్ర చేసి 2వ రోజు వచ్చిన వాళ్ళు ఉన్నారు తప్ప ఫస్ట్ రోజు వెళ్ళిన వాళ్ళు అయితే లేరు, 2 సార్లు వెళ్ళిన వాళ్ళు అయితే లేదు. చాలా మందికి తెలివితేటలుగా నన్ను అడిగిన ఉన్నారు, అన్న నేను అనుకున్నది జరిగిందో లేదా నాకేటా తెలుస్తుంది అన్న, నేను వెళ్ళక ముందు 2వ సారి వెళ్ళి వచ్చేస్తాను కదండి. యాక్చువల్గా మీ బ్యాచ్లో కొంతమంది ఈ బూట్లో వచ్చుంటారు, నెక్స్ట్ బ్యాచ్ వస్తారు. మీరు బయటకు వచ్చి లోపల వస్తారు, మీ నాన్న ఏదో చేసాడో ఫోన్ చేసి నీ ఫోన్ కలవట్లేదండి. ఏదో వేసకు పెట్టి ఉంటుంది, వేస పని అనేది నాన్నగా చెప్పారు. అప్పుడు కూడా వెళ్ళడం లేదు. శ్రీశైలం ఉంటే నిద్ర చేసిన వాళ్ళు ఉన్నారు. అలా చాలామంది వితండవాదంగా ప్రవర్తించిన కూడా చాలామంది ఉన్నారు. దేవుడు ఉన్నాడు, మీకు కనపడుతుంది. ఎందుకు ఏంటి ఎలా అనేదాన్ని మర్చిపోండి. ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నాను ఒక్కసారి ఆలోచించండి. సెకండ్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే స్వామి వాళ్ళ దగ్గర లింగం దగ్గరికి వెళ్తే స్వామి కనపడ్డు, కాగితాలన్నీ వేసేస్తుంటాడు అనమాట లింగానికి. ఏదైనా అనుకున్నది తీరితేనే దేవుడు అని వాడు గుర్తుంటాడు, లేకపోతే దేవుడు గుర్తున్నాడు. యాక్చువల్లీ మీరే కాదు, మా పరిస్థితి కూడా అంతే. కాదు ఇన్ని సంవత్సరాలు బట్టి మేము గుహలకు వస్తున్నాం కదా, ఏ రోజు కూడా స్వామి మీద కావాలని ఏ రోజు కూడా కోరలేదు, మనసులో కూడా రాలేదు ఆ థాట్ అనేది. బోటు వస్తే ఇక్కడ క్లైమేట్ చేంజ్ అయిపోతుంటుంది. అమ్మవారు కుంభోత్సవం అయ్యే వరకు మాకు టెన్షనే. పిల్లలు కూడా ఒక పూట తిని ఉంటారు, ఎందుకంటే భయంకరమైన గాలి వేస్తుంది. 11వ తారీఖు కుంభోత్సవం అవుతుంది, అమ్మవారు శాంత రూపంలో వస్తుంది. అప్పుడు వరకు స్వామిని జాగ్రత్తగా వెళ్ళాలి, స్వామి బోటు క్షేమంగా చేరాలని కోరడం తప్ప ఏది అడిగింది లేదు. ఇప్పుడు వచ్చి అనుకున్నది జరిగే ప్లేస్లోకి వచ్చారు కానీ సైలెంట్కి వెళ్ళి స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అని చెప్పండి. ఇక్కడైతే 2 సాధువులు ఉన్నారండి. సాయంత్రం వేసరికి గుహ అంతా బూజు పట్టు ఉంటుంది, క్లీన్ చేయని స్వామివారికి పూజా కార్యక్రమం చేయని వాళ్ళే చేస్తారు. శ్రీశైలంలో కానీ కాశీలో కానీ ఒక సాధువుకి అన్నదానం చేసిన 10,000 మందికి చేసిన భాగ్యం కలుగుతుంటారు. మీరు వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తే భిక్ష మా బుద్ధు అంటారు. స్వామి దగ్గర పెట్టిన కానుకలను వాళ్ళు జీవిస్తూ పర్వదినాలు అన్నదానానికి ఉపయోగిస్తారు. ఇక్కడే వంటలు చేస్తుంటారు. కానీ కానుకలు పెట్టాలని సెంటిమెంట్ ఉంటే చేతిలో కానీ పైజీవులను పట్టుకుని వెళ్ళండి. ఎందుకంటే 40 అడుగులు అందరూ కలిసి వెళ్తారు. ఆ 30 అడుగులు 15 అడుగులు వంగుని 15 అడుగులు క్రాస్గా వెళ్ళాలి. క్రాస్గా వెళ్ళే ప్లేస్లో ఇదే ప్లేస్ ఉంటుందని ప్రతి ఒక్కరికే డౌట్ వస్తుంది. లోపల వెళ్తారు, నేను వెళ్ళి స్వామి దర్శనం చేసుకోగలనా లేదని. నేను 14 ఇయర్స్ అయిందని ఇక్కడ శ్రీశైలం ఇక్కడ డ్యూటీలో జాయిన్ అయ్యి. నా బోర్డులో వచ్చిన పర్సన్ ఎంత హెవీగా ఉన్న పర్సన్ అయినా స్వామి దర్శనం కావడం రిటర్న్ వెళ్ళిన అయితే లేరు. అది మహాత్మ అనుకోండి, లేకపోతే స్వామి కృప అనుకోండి, ఎంత హెవీగా ఉన్న పర్సన్ అయినా వెళ్తారు. చాలా మంది భయపడి తిరిగి వచ్చేస్తుంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శిల్పారామంలో 2002లో
650 కేజీలు కమల పిల్లలు, 2 పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఫుడ్ మెయింటైన్ చేయలేక బయట నిలబెడితే వడా పార్క్ వాళ్ళు మెయింటైన్ చేసేవారు ఆ పిల్లల్ని. వాళ్ళిద్దరు దాన్ని లోపలికి భయ్యా 3 వ్యక్తులు రాగాలి. ఈ మొబైల్ నాకు ఎక్కడెక్కడ వెయిట్ కూర్చొని వెనకెళ్ళు పిచ్చి చూ సింగిల్ సింగిల్ तेलुगु नहीं आजो भैया शिवलिंग पकड़ो 3 बार सीट टच करो 1 मिनट रुको उधर देखो अभिषेक ड्रॉप दिखता है आदमी का ऊपर हेड में गोल्ड कलर में दिखता ड्रॉप हेड 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 सीट टच करो वाह 1 मिनट राज में जाओ भैया दक्षिण दाल लिंक का टच करो दाल मोबाइल हमारे दे